ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో వ్యాస భగవానుడి జనమేజయునితో నీవు ఎన్ని అడిగినా అన్నింటికీ ఒక్కటే కారణము, అదే కర్మ. ఈ ప్రపంచమంతా 3 గుణములతో నిండి ఉంటుంది. ఎవరి పుట్టుకకైనా కర్మను అనుసరించే ఉంటుంది. జీవులంతా కర్మమనే బీజాల్లో నుంచే పుడుతుంటారు, మరణిస్తుంటారు కూడా. కర్మ లేకపోతే శరీరంతోనే సంబంధం ఉండదు. కర్మలు 3 రకాలు: శుభ, అశుభ, శుభాశుభాలు. తేలికగా చెప్పాలంటే అవే పుణ్యకర్మలు, పాపకర్మలు, పుణ్యపాప మిళిత కర్మలు. ప్రతి జీవికి పూర్వజన్మలో సంపాదించుకున్న కర్మ వర్తమానంలో సంపాదించుకుంటున్నది, రాబోయే కాలానికి వచ్చేది అని 3 రకాల కర్మలు ఉంటాయి. ఈ 3 రకాల కర్మలే మానవుల సుఖదుఖాలకు కారణము. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు మొదలైనవన్నీ శరీరంలో ఉన్నట్లే కనిపించినా వాటన్నిటికీ మూలసూత్రం కర్మమే. ఏదైనా సరే పుట్టడం దగ్గర నుండి మరణించేంతటి వరకు జరిగే ప్రతి సన్నివేశము, ప్రతి ఆలోచన అంతా కర్మఫలమే.